హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు క్రంచీగా బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసుకుందాం. 4 సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఈ బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకుందాము. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి. అన్నీ తర్వాత దీనికి చక్కెర పాకు ప్రిపేర్ చేసుకుందాము. పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి నేను 3/4 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసి చక్కెర ఏం అవసరం లేదండి. చక్కెర కరిగిపోతే చాలు. కరిగిన తర్వాత ఇందులోకి ఒక 2 యాలకులు దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం. అలాగే ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకునంతా చల్లారించుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోనే మనం ఇలా గోడంబిని కూడా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన పాకులోకి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని 2 వైపులా ఇలా టర్న్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటే అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఇలా ఒక బౌల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని గోడంబితో గార్నిష్ చేసుకుంటే ఇలా అయినా తినచ్చు. లేకుంటే డైరెక్ట్గా పీసెస్ మీద గోడంబి వేసుకొని అయినా క్రంచీగా అయినా తినచ్చండి. సాఫ్ట్గా అయినా బాగుంటుంది, ఇలా క్రంచీగా అయినా బాగుంటుంది. నేను 2 విధాలుగా ఇక్కడ చూపించాను. అంతే అండి, మన టేస్టీ అయిన బ్రెడ్ హల్వా అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ హల్వా ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసుకోవచ్చు. ఇంకొక వచ్చి ఇలా పీసెస్ మీద డైరెక్ట్గా అయినా తినేయచ్చండి. బాగా జ్యూసీగా బాగా ఉన్నాయి. ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. క్రంచీగా ఉందండి. ఇలాగైనా డైరెక్ట్గా తినేయచ్చు. ఇందులో పాలు యాడ్ చేసుకున్నా కూడా ఇందాక చూపించిన విధంగా బాగుంది టేస్ట్. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.